ఈ లడ్డూ వ్యవహారాన్ని ఒక రాజకీయ అంశంగా మార్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆ పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా ఉన్న నన్ను లక్ష్యంగా చేసుకుని ఎంత మేర వీలైతే అంత మేర రాజకీయ లబ్ధి పొందటానికి చంద్రబాబు గారు ప్రయత్నిస్తున్న సమయంలో చంద్రబాబు గారు చేస్తున్న దుష్ప్రచారం వల్ల ప్రజల్లో సందేహాలు అనుమానాలు నెలకొని ఉంటే వాటిని నివృత్తి చేయడానికే యాక్చువల్గా ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం జరిగింది. దురదృష్టం ఏంటంటే తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో జంతువులు కలిసిందని చంద్రబాబు నాయుడు గారు ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఆరోపణలు చేసిన నేపథ్యంలో తిరుమల శ్రీవారి ఆలయ ప్రతిష్టను కోట్లాది మంది భక్తుల మనోభావాలను దృష్టిలో ఉంచుకొని నేను సుప్రీంకోర్టులో నేరుగా రిట్ పిటిషన్ ఫైల్ చేశాను. నా తర్వాత ఇద్దరు ముగ్గురు కూడా హిందూ ఆర్గనైజేషన్ తరఫున ఫైల్ చేయడం జరిగింది. అలాంటి నాపై తప్పుడు ఆరోపణలు చేసి విష ప్రచారాలు చేస్తున్నారు. ఈరోజు నేను తప్పు చేసిన వ్యక్తినైతే నేనెందుకు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తాను? లడ్డూ ప్రసాదంలో వెజిటబుల్ ఫ్యాట్ కలిసిందని మొదట ఈవో అన్నారు ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు. కాదు, జంతువులు కొవ్వు కలిసిందని చంద్రబాబు నాయుడు గారు అన్నారు. చివరికి లడ్డూ ప్రసాదంలో కలిసింది వెజిటబుల్ ఫ్యాటా లేక జంతువుల కొవ్వా అన్నది ఇప్పటి వరకు క్లారిటీ రాలేదు. కల్తీ జరిగిందని ఆరోపణలు ఎదుర్కొంటున్న నెయ్యి ట్యాంకర్లు అసలు లడ్డూ ప్రసాదం తయారీలోకి వెళ్ళాయా లేదా అన్న దానిపైన కూడా క్లారిటీ లేదు. ఏరియా 4 ట్యాంకర్లు ఏవైతే సప్లై చేశారని ఆడిటెడ్ ఘీ అని రిమార్క్ వచ్చిందో వాటి మీద ఇంతవరకు కూడా క్లారిటీ రాలేదు. ఏ నెయ్యి ట్యాంకర్ అయినా లడ్డూ ప్రసాదం తయారీకి వెళ్ళాలంటే ఖచ్చితంగా అక్కడ కొంత ప్రొసీజర్లు ఉంటాయి. ప్రొసీజర్ ప్రకారం ల్యాబ్లో పరీక్ష చేయాల్సి ఉంటుంది. స్టాండర్డ్ సరిగా లేకపోతే వెంటనే వాటిని వెనక్కి పంపే సాంప్రదాయం ఎప్పటి నుంచో నడుస్తుంది. అదేవిధంగా 2014 నుంచి 19 వరకు చంద్రబాబు గారి టైంలో కూడా కొన్ని ట్యాంకర్లు వెనక్కి పంపారు. మా పీరియడ్లో కూడా క్వాలిటీకి ప్రకారం లేని ట్యాంకర్లు మా పీరియడ్లో కూడా చాలాసార్లు ఆ విధంగా 14 సార్లు 15 సార్లు 2019 నుంచి 24 మధ్యలో కూడా కొన్ని ట్యాంకర్లు వెనకటం పంపడం జరిగింది. ఇన్ని ల్యాబ్ టెస్టులు ఉంటే మరి ల్యాబ్ టెస్టులు ఉండగా ఈ ల్యాబ్లో పరీక్షలు అవుతున్నప్పుడు కల్తీన ఏ రకంగా ప్రసాదం తయారీలోకి వెళ్ళగలుగుతుంది? పైగా కల్తీనయ్యి ఆరోపణలు ఉన్న ట్యాంకర్లు 2024 జూన్ జూలైలో వచ్చాయి. ఆ నెయ్యి లడ్డు ప్రసాదంలో కలిసిందని టీడీపీ ఆరోపణలు చేస్తుంది. వారి ఆరోపణ ప్రకారం చూస్తే అప్పుడు చంద్రబాబు గారే అధికారంలో ఉన్నారు జూన్ జూలై 2024లో. మరి ఎవరి మీద బురద జల్లుతున్నారు? సిట్ ఛార్జ్షీట్ జూన్ జూలై సిట్ ఛార్జ్షీట్ ప్రకారం సిట్ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు ఫస్ట్ ఛార్జ్షీట్ వాళ్ళు ఫైల్ చేయడం జరిగింది. ఆ ఛార్జ్షీట్లో ఉన్న రిపోర్ట్ ప్రకారం, అది కూడా కాపీ ఉంది మీకు కూడా ఇస్తాను, రిపోర్ట్ ప్రకారం ఈ నెయ్యి ఏ 4 ట్యాంకర్లో అయితే వెనక్కి పంపించామని చెప్తున్న నెయ్యి మళ్ళా ఆగస్టు 24లో వేరు సప్లయర్స్ ద్వారా ఆ నెయ్యి లడ్డూ తయారీలో ఉపయోగించారని సిట్ ఛార్జ్షీట్ రిపోర్ట్లో మెన్షన్ చేయటం జరిగింది. మరి అప్పుడు ఆ నెయ్యి లడ్డు తయారీలో ఉపయోగించారు కదా, మరి ఇప్పుడు ఉన్న చంద్రబాబు గవర్నమెంటే కదా. మరి ఆరోపణ నిజమైతే ఈ తప్పుకి ఎవరు బాధ్యత? దీనికి కూడా మేము బాధ్యతేనా? చంద్రబాబు ప్రభుత్వం దాటి అందులో ఉన్న టీటీడీ అధికారులదా, టీటీడీ పెద్దలదా? వీటన్నిటికీ ల్యాబ్ బేసిక్గా పెడుతున్నాం. ల్యాబ్ అనేది అప్పుడు పాత రోజుల నుంచి ఉండే అదే ల్యాబ్, ఇప్పుడు ఉండేది అదే ల్యాబ్. ఇంకా మా పీరియడ్లో ల్యాబ్ని ఇంకా ఆధునాతకం చేయడం కోసం ఎన్డీడీబీ సహకారంతో, సిఎఫ్టీఆర్ఐ సహకారంతో దాన్ని మెరుగ్గా అభివృద్ధి చేయడం కోసం నిధులు కూడా ఇచ్చి అభివృద్ధి చేయడం కూడా జరిగింది. ఇవన్నీ ఉండగా ఈ మధ్య పత్రికల్లో, ఇతర మీడియా సంస్థల్లో 2019-24 మధ్య తయారైన లడ్డులన్నీ కూడా కల్తీ నెయ్యితోనే తయారు చేశారు. దాదాపు 20 కోట్ల లడ్డూలు ఇలానే తయారయ్యాయంటూ సిట్ చెప్పిందంటూ రాస్తున్నారు. సిట్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంటే ఎక్కడ వాళ్ళు డిస్క్లోజ్ చేశారు? ఇన్ని వేల లడ్లు కల్తీ ఆల్టెడ్ ఘీతో తయారైనాయని.
దేవుడి ప్రసాదం మీద ఇన్ని నిందల రాజకీయాల కోసం ఇలా దిగజారిపోయే ఆరోపణలు చేస్తారా? మీడియా సంస్థలు కూడా నియంత్రణ పాటించకపోవటం విచారకరం. తిరుమల క్షేత్రానికి నెయ్యి సరఫరాపై ప్రతి 6 నెలలకి టెండర్ ప్రక్రియ జరుగుతుంది. 2024 జూన్ జూలైలో తిప్పి పంపిన 4 ట్యాంకర్లు సంబంధించిన టెండర్లో పాల్గొని నెయ్యి సప్లై చేయడం అనేది జూన్లో మొదలైంది. అంతేకాకుండా ఆ కంపెనీకి తిరుమలకి సప్లై చేయడం కూడా అదే తొలిసారి. ఏదైతే జూన్ జూలైలో ఆల్రెడీకి సప్లై చేశారని, అది ఆ కంపెనీ పేరు యార్ డైరీ. ఏ రకంగా ప్రస్తావనలో ఆ కంపెనీ తిరుమల సప్లై చేయకుండా సప్లై చేయడం కూడా అదే తొలిసారి. 19-24 మధ్య ఏ రకంగా ప్రసాదంలో కల్తీ నెయ్యి కలిసిందని చెప్పగలుగుతున్నారు దాన్ని బేస్ చేసుకుని. పైగా టీటీకి నెయ్యిని ఒకే సంస్థ నుంచి నెయ్యి సప్లై ఎప్పుడు చేయలేదు. ఎందుకంటే అంత క్వాంటిటీ ఒకే సంస్థ ఎప్పుడు సప్లై చేయలేదు కాబట్టి. కనీసం 3-4 సంస్థలు ఉంటాయి. మరి ఏ రకంగా ఇలాంటి తప్పుడు ప్రచారం చేయగలుగుతున్నారు? చంద్రబాబు హయాంలో కూడా నాణ్యత ప్రమాణాలు లేవని దాదాపు ఇందాక చెప్పాను మీకు. 15 సార్లు 18 సార్లు ట్యాంకర్లు వెనక పంపారు. అదేవిధంగా మా పీరియడ్లో కూడా కొన్నిసార్లు వెనక పంపడం జరిగింది. అలాగే ట్యాంకర్ను తిప్పి పంపాం మా పీరియడ్లో కూడా. నేరుగా ఒకసారి నాకు కంప్లైంట్ వస్తే పరీక్షలు చేయించి సంబంధిత కంపెనీని కూడా బ్లాక్ లిస్టులో పెట్టడం జరిగింది. అట్లాంటి ఉద్దేశాలకు పోవాలనుకుంటే కంపెనీని బ్లాక్ లిస్టులో ఎందుకు పెట్టాల్సిన అవసరం ఉంటుంది మాకు? మేము కిలో నెయ్యి 326 రూపాయలకే కొనుగోలు చేశాము. అందువల్లే కల్తీ నెయ్యి కావటం వల్ల ఇంత తక్కువ ధరకు వచ్చిందనే ఒక దుష్ప్రచారం కూడా జరుగుతుంది. వాస్తవం ఏమిటంటే లడ్డు ప్రొక్యూర్మెంట్కి, ఇది ఘీ ప్రొక్యూర్మెంట్కి ప్రతి 6 నెలలకి ఈ రేట్లు మారుతూ ఉంటాయి. ఎందుకంటే టెండర్లో ఒక 6 నెలలకు ఒకసారి పిలుస్తుంటారు కాబట్టి. ఒక సందర్భంలో ఒకసారి మాత్రమే ఈ రేటు ఉంటుందని చెప్పలేం. టెండర్లను బట్టి ఈ రేట్లు 400 రూపాయల దాకా మా పీరియడ్లో కూడా 400-475 వరకు కూడా ఘీ ప్రొక్యూర్మెంట్ చేయడం జరిగింది. మేము 326 రూపాయల కొనటంతోనే దీనివల్లే నెయ్యి కల్తీ జరిగిందని అదే నిర్ధారణగా తీసుకొని ప్రచారం చేస్తే, చంద్రబాబు గారు పీరియడ్లో కూడా, అది 2014-19లో కూడా ఘీ సప్లై చేసిన వాళ్ళు ప్రొక్యూర్ చేసిన ఘీ యొక్క రేట్లు చూడండి ఒకసారి. 276 రూపాయలు, 279 రూపాయలు కిలో, 295 రూపాయలు. మరి ఈ సప్లై చేసిన పీరియడ్లో కూడా ఈ కల్తీ జరిగినట్టే భావించాలా? అందుకనే సిట్ విచారణ సమయంలో నేను వాళ్ళని రిక్వెస్ట్ చేశాను, 2 విషయాలు మీరు క్లారిటీగా చెప్పండి అని. మీరు 2014 నుంచి 19 వరకు సప్లైస్ మీదే దృష్టి పెట్టి ఎంక్వైరీ చేస్తున్నారు. మీరు చెప్పేది నిజమైతే, ఈ విధంగా కల్తీ జరుగుతుంటే అంతకుముందు నుంచి కూడా ఉండే ఉంటుంది. సో అంతకుముందు 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు, మరి ముఖ్యంగా 2014 నుంచి 19 పీరియడ్లో కూడా ఇదే మాదిరిగా రేట్లు కొన్నారు కాబట్టి అప్పటి నుంచి కూడా సప్లై చేసిన వాటిపై కూడా ఎంక్వైరీ చేయాలని చెప్పి డిమాండ్ చేయడం జరిగింది. అప్పుడు ఏ ప్రభుత్వం అన్నా ఉన్నాయండి. ఇంత జరిగినా కూడా మొన్న రీసెంట్ సెప్టెంబర్ 2024లో టీటీడీ వాళ్ళు 475 రూపాయలకి ఘీ ప్రొక్యూర్ చేశారు. అది కూడా కల్తీ జరిగిందంట. కల్తీ నెయ్యనంటారా? టీటీడీ కార్యక్రమాల నుంచి ఆర్థికంగా లాభపడాలని, అందులో అవినీతి చేయాలన్న తలంపు కానీ ఆలోచన కానీ నాకు ఏ రోజు నాకు కానీ నా కుటుంబ సభ్యులకు కానీ లేనే లేదు. అలాంటి ఊహ కూడా ఏ రోజు నాకు రాలేదు. చేసుకోవాలన్న ఆలోచన కూడా నాకు ఏ రోజు రాలేదు. టీటీలో నెయ్యి సప్లై అన్నది ఒక అంశమే. ఇవి కాకుండా టీటీలో విలువైన పనులకు, వివిధ సప్లైల కోసం 100 కోట్ల విలువైన టెండర్లు, కాంట్రాక్టుల కోసం ప్రతి సంవత్సరం ఖర్చులు పెడుతూ ఉంటారు. కానీ వాటిపై కూడా ఎక్కడ నాపై ఒక ఆరోపణ ఇప్పటి వరకు లేదు. ఎస్పెషల్లీ తిరుపతిలో నిర్మించే శ్రీనివాస సేతు నిర్మాణం గత ప్రభుత్వంలో 690 కోట్ల రూపాయల వరకు వేయించేయాలని శాంక్షన్ చేస్తే టీటీడీ బోర్డు అనుమతి లేకుండానే అది పాత గవర్నమెంట్ శాంక్షన్ చేసి వర్క్ కూడా ప్రారంభించడం జరిగింది. మా ప్రభుత్వం వచ్చినాక 2019 ఎలక్షన్స్కి ముందు 6 నెలల ముందే ఏమో స్టార్ట్ చేశారు.
మా ప్రభుత్వం వచ్చినాక దాన్ని మొత్తం రివ్యూ చేసి ఆ కాస్ట్ని సుమారుగా 50 నుంచి 70 కోట్ల వరకు తగ్గించాం. దాని ద్వారా స్వామివారికి ఎంత ఆదాయం చేకూర్చగలిగామో, మిగిలించగలిగామో మీరే ఒకసారి ఆలోచించండి. సుమారుగా ఐ థింక్ 690 నుంచి 500కో 510 కోట్లకో 20 కోట్లకో తగ్గించాం. ఎస్టిమేట్స్ అన్ని నాకు అందుబాటులో లేవు. అయినా సరే మా మీద ఈ విధమైన నిందలు వేస్తున్నారు. అదేవిధంగా ఎస్ బ్యాంక్ విషయం, చంద్రబాబు గారు ప్రభుత్వం ఉన్నప్పుడు 2014-19 మధ్యలో 1200 కోట్ల రూపాయలు భక్తులు కానుకగా ఇచ్చిన డబ్బుని ప్రైవేట్ బ్యాంకులో డిపాజిట్ చేశారు. మా గవర్నమెంట్ 2-3 నెలలకే, 3 నెలలకో 4 నెలలకో 6 నెలల లోపల, నాకు ఎగ్జాక్ట్ పీరియడ్ గుర్తులేదు, ఇంత అమౌంట్ ప్రైవేట్ బ్యాంకులో డిపాజిట్ చేయడం మంచిది కాదు, భక్తులు కానుకలుగా ఇచ్చిన డబ్బు ఇది అని చెప్పి విత్డ్రా చేశాం. మేము విత్డ్రా చేసిన 3-4 మంత్స్కి ఎస్ బ్యాంక్ కొలాప్స్ అయిపోయింది, కుప్పగొలిపోయింది. అదే ఆ నిర్ణయం మీకు తీసుకొని ఉంటే ప్రైవేట్ బ్యాంకులో నేను అంత అమౌంట్ డిపాజిట్ పెట్టడమే టీటీ నామ్స్ ప్రకారం కరెక్ట్ కాదు. ఏం ఆశించి ఆ రోజుల్లో వాళ్ళు ఆ పని చేశారో వాళ్ళు సమాధానం చెప్పాల్సింది. ఎక్కడ ఈ విషయం మేము రాజకీయాలకు వాడుకోవాలనుకుంటే ప్రచారం చేసుకుని ఉండేవాళ్ళు. మీకు మిగతా విషయాలు L1, L2 దర్శనాలు రద్దు చేశాం. ఎంతో పారదర్శకతగా ఉండాలని చెప్పి శ్రీవాణి ట్రస్ట్ తెచ్చాం. దాని ద్వారా 10,000 రూపాయలు కట్టి 10,500 కట్టి ఎవరైనా శీఘ్ర దర్శనం చేసుకుని వచ్చేదానికి ఏర్పాట్లు చేశాం. మొట్టమొదటిసారిగా తిరుమలలో ప్లాస్టిక్ వాడటం పూర్తిగా నిషేధించాం, ఇంక్లూడింగ్ ప్లాస్టిక్ బ్యాగ్స్, ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్, ఎవ్రీథింగ్. ఈ రోజుకి ఆ సిస్టమ్ పకడ్బందీగా నడుస్తుంది తిరుమలలో. హిందూ మతంలో గోమాతకు ఉన్న విశిష్టను పరిగణలోకి తీసుకుని గుడికో గోమాత కార్యక్రమాన్ని అమలు చేశాం. మన రాష్ట్రంలోనే 140 ఆలయాల్లో గోమాతలను ఇచ్చి గోపూజ జరిగే విధంగా చర్యలు తీసుకున్నాం. దాదాపు 516 గోశాలకి ఆర్థిక సహాయం చేశాం. గో సమ్మేళనం నిర్వహించాం. ఎందుకంటే గోవుని పూజిస్తే సాక్షాత్తు గోవిందుని పూజించినట్టయినా మనం భావిస్తాం కాబట్టి. స్వామివారి నైవేద్యానికి వినియోగించే పదార్థాలన్నీ ఆర్గానిక్ ద్వారా పండించిన పదార్థాలు వాడటంలో భాగంగా టీటీడీ గోశాల నుంచి 100 ఆవులను తిరుమలకు తరలించి ఆ ఆవుల నుంచి వచ్చే పాల నుంచి ఘీ తయారు చేసి స్వామివారికి నైవేద్యం సమర్పించడానికి సాంప్రదాయం కూడా మేము మొదలుపెట్టాం. ఇంకా ప్రజలకు మేలు చేసే కార్యక్రమాల్లో భాగంగా చిన్నపిల్లలకి హార్ట్ ఆపరేషన్ చేయించుకోవటం శ్రీ పద్మావతి హృదయాలయం స్థాపించి సుమారుగా 350 కోట్ల రూపాయలతో నిర్మాణానికి అనుమతులు ఇచ్చి పనులు కూడా కంప్లీట్ అయ్యే దశలో ఉన్నాయి. సుమారుగా 3 సంవత్సరాల్లో దాదాపు 350 కోట్ల రూపాయలతో పనులు ప్రారంభించాం. హాస్పిటల్ ఇంకా పూర్తి స్థాయిలో మల్టీ స్పెషాలిటీ చిల్డ్రన్ హాస్పిటల్ పూర్తి స్థాయిలో నిర్మాణం అవి కంప్లీట్గా ఉంది. నిర్మాణం అయ్యే లోపలే పద్మావతి సిమ్స్ హాస్పిటల్లో ఒక బ్లాక్లో హృదయాలయం కార్యక్రమాలు స్టార్ట్ చేయడం కోసం నిధులు ఇచ్చి సుమారుగా మా ప్రభుత్వం ఉన్న 3.5 సంవత్సరంలో సుమారుగా 3,000 మందికి హార్ట్ ఆపరేషన్స్ ఫ్రీ ఆఫ్ ది కాస్ట్, ₹1 ఛార్జ్ చేయకుండా వివిధ రాష్ట్రాల నుంచి మన తెలుగు వాళ్ళు ఉన్న తెలంగాణ కానివ్వండి, ఆంధ్ర కానివ్వండి, ఎక్కడున్నా కూడా భక్తులు వచ్చి ఉచితంగా ఆపరేషన్ చేసుకునే విధంగా అన్ని చర్యలు చేపట్టడం జరిగింది. అన్నిటికంటే మించి టీటీడీ ఆస్తులపై తొలిసారి శ్వేతపత్రం విడుదల చేశాం. దాదాపు స్వామివారికి చెందిన 960 రకాల ఆస్తులపై శ్వేతపత్రం విడుదల చేశాం. దేవుడికి సంబంధించిన ఈ ఆస్తులు అమ్మరాదని కూడా బోర్డులో తీర్మానం చేశాం. ఎక్కడా కూడా ఇన్ని రకాలుగా తిరుపతి దేవస్థానంలో ఎన్నో మార్పులు, గొప్ప మార్పులు తేవటం జరిగింది. వైకుంఠ ఏకాదశి ఏ విధంగా ఈ ప్రభుత్వం అటువంటి ఘటనలు మా ప్రభుత్వంలో ఎప్పుడు కూడా జరగలేదు. అందువల్ల మన
నేను విజ్ఞప్తి చేసేది, భక్తుల మనోభావాలు దెబ్బతినే విధంగా ఎటువంటి ప్రచారాలు చేయదు. మీరు ఏ ప్రచారం చేయాలనుకున్నా దానికి అథెంటిక్గా సిట్ వాళ్ళ విచారణ జరుగుతుంది. వాళ్ళ దగ్గర నుంచి ఏమైనా రిపోర్ట్ ఉంటే టీటీడీ వాళ్ళు దానికి ఏమన్నా అథెంటికేట్ చేస్తూ ఇస్తే ఇవ్వండి. దయచేసి ఈ సిట్ వ్యవహారంలో కూడా నేను సిట్ వాళ్ళు నన్ను కూడా ఎంక్వైరీ చేశారు. నేను కూడా వాళ్ళకి అదే చెప్పాను. 2 విషయాలు మీరు క్లారిటీ ఇవ్వండి. 2 items you have to give clarity. One is, as earlier claimed by the Chandrababu Naidu, this ghee which is supplied during June, July 24 was adulterated with animal fat or not. Number 2, this adulterated ghee which alleged to be supplied, why you are restraining to your inquiry only to 29 to 24? You start from another, from the beginning last 10 years. Then only truth will come out. That's what I requested, and I have told them whenever you want, I am ready to cooperate, because I have not committed any sin, I have not committed anything. Above board, I am telling today, TTD as chairman, me or my family members, never involved in any sort of corruption. I have not taken, or my family has never involved in taking money of, not only from ghee suppliers, from any other farm or from any other contractor. To that extent, I am ready to face any inquiry. Even if want, they can come and test before the media, before in the public, in the media presence. If they want, I am ready to go for lay detector test also. సత్య శోధన పరిశోధన కూడా నేను సిద్ధమే. ఎందుకు చెప్తున్నానంటే ఈ విధంగా దుష్ప్రచారం చేస్తున్నారు, ఎస్పెషల్లీ అవర్ తెలుగు మీడియా. ఐఎమ్ నాట్ ఆస్కింగ్ ఆల్ ద ఛానల్స్, సమ్ ఛానల్స్.